మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ప్రేమించుచున్నావు గనుక, సహోదరులను ప్రేమించుచున్నావు గనుక మరణములో నుండి దాటేశాము అని ఎరుగుతున్నాం. దేనిని బట్టి? సహోదరులను ప్రేమించుచున్నావు గనుక మరణములో నుండి జీవంలోనికి దాటేశావు. నెక్స్ట్, ప్రేమ లేనివాడు ఎక్కడ నిల్చున్నాడు? మరణమందు నిలిచినాడు. మరణమును దాటేసిన వాడు ప్రేమించిన వాడు మరణాన్ని దాటేస్తున్నాడు. ప్రేమింపనివాడు మరణంలో నిలిచి ఉంటున్నాడు. ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే మరణంలో నుండి దాటేశారు. ప్రేమ మరణమును విడిపిస్తుంది. అందుకని సమస్త దోషములను ప్రేమ కప్పుతుంది. ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచి ఉంటాడు. ఈరోజు క్రైస్తవ్యం మీద అక్కసు, ఎంత ద్వేషం! వీళ్ళందరికీ ప్రేమ లేదండి. కనీస ప్రేమ లేదు. దేవుడి ప్రేమ పక్కన పెట్టండి. మనిషిని మనిషిగా ప్రేమించే ప్రేమ లేదు. అడుగులకు మడుగులు నొక్కటం చూసారా? అడుగులకు మడుగులు నొక్కటం, ద్వేషం. యేసుక్రీస్తును లోకం ఎందుకు ద్వేషించింది? మంచి అంటే లోకానికి పడదు. మంచి అంటే లోకానికి పడదు. అందుకనే మిమ్మల్ని నన్ను ద్వేషించింది కనుక లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని అన్నాడు. మనం ముద్దు పెట్టుకుంటుందా? ముద్దు పెట్టుకుంటున్నది లోకం మనల్ని ముద్దు పెట్టుకుంటుంది అంటే అర్థం ఏంటిది? మనం లోకానుసారంగా ప్రవర్తిస్తున్నామని అర్థం. మనము లోకానుసారంగా ప్రవర్తిస్తే లోకం మనల్ని ప్రేమిస్తుంది. మనం దేవుని వాక్యానుసారంగా బ్రతికితే లోకం మనల్ని ద్వేషిస్తుంది.